వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణ డీసీపీ కార్యాలయంలో రోడ్డు భద్రతా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు తోడు దొంగలే. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రవెల్లి. సింగరేణిలో అవినీతి టెండర్లను వ్యతిరేకిస్తూ మందమరి కేకే5 కేకేఓసీలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో రోడ్డు భద్రతా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా మాట్లాడుతూ మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో అరైవ్ అండ్ అలైవ్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో డీసీపీ కార్యాలయంలో వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగిందని, వాహనదారుడు రోడ్డు భద్రతా నియమ నిబంధనలను పాటించి వాహనం నడిపే వ్యక్తి జీవితమే కాకుండా ఒక కుటుంబం మొత్తం జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. హెల్మెట్ లేకుండా మరియు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరమని తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారని, ఈ విధానాన్ని మానుకొని క్షేమంగా వెళ్లి తిరిగి రండి అనే నినాదాన్ని వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులతో పాటు సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. మీ అందరూ ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్కి భాగంగా మనం పెట్టిన ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం గురించి మీ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ మన డీసీపీ గారు చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఒక మాట అందరూ గుర్తుపెట్టాలి, మనం అందరికీ కోరిక, మనము జీవితం ఉండాలి, మనం ఎక్కడ కూడా ప్రయాణం చేసినా క్షేమంగా చేరుకోవాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. సో ఈ విషయం ఒక డిపార్ట్మెంట్ గురించి ప్రభుత్వం చెప్పిన ఓన్లీ లేదు, ఇది మీ అందరికీ, మీరు మీ రిలేటివ్స్, మీ సొసైటీ కుటుంబాలు ఉన్న అందరికీ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంది. ఆ కారణంతో మనము కలిసి ఈ పనికి ఇంపార్టెన్స్ అర్థం చేసి నిజాయితీగా పని చేస్తే, ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేసిన నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో డెఫినెట్లీ ఫెటల్ యాక్సిడెంట్స్కి నంబర్ తగ్గిపోతుంది. ఆ ఉద్దేశంతో, ఆ కమిట్మెంట్తో మనము అందరికీ ఇది ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళ లెవెల్లో ట్రాఫిక్ సేఫ్టీ గురించి ఉన్న కన్సర్న్స్ వాళ్ళు ఫాలో చేయాలి, ఒకటి వేరే వాళ్ళతో షేర్ చేయాలి. సెకండరీ, మీరు ఫస్ట్ ఎప్పుడు కూడా వెళ్ళినా నిజంగా చెప్పండి, మీరు అందరి దగ్గర హెల్మెట్ ఉంటుంది, కానీ నిజాయితీగా హెల్మెట్ పెట్టే వాళ్ళు ఎంతమంది? సార్ లాస్ట్ 1 వీక్లో నేను కనీసం 3-4 టైమ్స్ హెల్మెట్ పెట్టి బయట వచ్చాను. మీరే ఆలోచన చేయండి, చాలా చిన్న విషయం, 1500 to 1000 రూపీస్లో మనకు హెల్మెట్ దొరుకుతుంది. అందరికీ తెలిసి ఉంది, ఇది మన లైఫ్కి ఇంపార్టెంట్. చాలా ప్రోగ్రామ్స్ పెడుతున్నాము, కానీ ఈ ప్రోగ్రామ్ పెట్టినా కంప్లీట్ అయిపోయినా మళ్ళీ హెల్మెట్ మేము పక్కన పెట్టేస్తాము. ఈ బిహేవియరల్ ప్రాబ్లం మన అందరికీ ఉంది. ఆ ప్రాబ్లం కారణంతోనే మనకు నష్టం జరుగుతుంది. సో మనము అందరు కలిసి ఒక కమిట్మెంట్తో, పట్టుదలతో ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ట్రాఫిక్కి, త్రాగి
డ్రైవింగ్ చేస్తే రిస్క్ ఉంటుంది. అందరికీ తెలిసి ఉంది, పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు, ఫైన్ కడుతున్నారు, అన్నీ ఉన్నప్పుడు కూడా త్రాగిపోయే వాళ్ళు రిపిటేషన్ చేస్తున్నారు. సో మీ లెవెల్లో ఈ అవగాహన పెంచుకుంటే డెఫినెట్లీ ఆ విధంగా ఉన్న ఇన్సిడెంట్ ఎక్కడ కూడా కొన్ని విషయంలో మేము ఎంత ఎఫర్ట్ పెట్టినా, సపోజ్ ఒక బండి ఉంది, బండిలో సడన్ గా టైర్ బరస్ట్ అయింది, ఆ బర్స్ట్ టెక్నికల్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ హెల్మెట్ లేకుండా త్రాగి డ్రైవింగ్ చేసిన ఇవన్నీ విషయంలో ఒకవేళ నష్టం అయితే అది పాసిబిలిటీ ఉంది, మనం ఎఫర్ట్ పెడితే అది కరెక్ట్ చేయగలుగుతాము, సేవ్ చేయగలుగుతాము. సో ఆ విధంగా ఎక్కడ కూడా సేవింగ్ పాసిబుల్ ఉంది. ఆ ఉన్న పరిస్థితిలో మీ అందరు అవగాహన క్రియేట్ చేయండి. మీకు లోపల ఊరు వరకు అంటే మారుమూల ప్రాంతం వరకు మీకు రీచ్ ఉంది. మీ రీచ్కి మీరు సొసైటీలో ఉన్న ఈ పాజిటివ్ మెసేజ్ కన్వే చేయడానికి వాడుకోండి. మా తరఫు నుంచి మీకు అన్ని వైపు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా రండి, మనం ఇద్దరు కలిసి, మీడియా మిత్రులు, పోలీస్ కలిసి ఒక సొసైటీలో సేఫ్ ట్రావెలింగ్ కి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాము. థ్యాంక్ యూ అన్న. రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది శాశ్వత దివ్యాంగులుగా మారుతున్నారు. దీన్ని నివారించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ శ్రీ శివర్ రెడ్డి గారు ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 13వ తారీఖు నుంచి 27వ తారీఖు జనవరి వరకు కొనసాగుతుంది. దీని ముఖ్య ఉద్దేశము తెలంగాణలో ఏ ఒక్కరు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోవద్దు, వాళ్ళ యొక్క కుటుంబాలు అవస్థల పాలు కావద్దు అనే ఉద్దేశంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కోసం, ముఖ్యంగా రోడ్ డిసిప్లిన్ తీసుకురావడం కోసం, వాళ్ళలో అవేర్నెస్ తీసుకొని రావడం కోసం అన్ని స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అండ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లని కొలాబరేట్ చేస్తూ ఒక సమీకృత ప్రణాళిక ద్వారా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు మీడియా అవుట్రీచ్ డే అంటే పోలీస్ అధికారులు అండ్ ఇతర డిపార్ట్మెంట్స్, ప్రభుత్వము ప్రజల్లో ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడం కోసము చేపడుతున్న చర్యల్ని ప్రజలందరికీ దృష్టికి తీసుకెళ్లడానికి మెయిన్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంటర్నెట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా పౌరుడిగా తమ బాధ్యతగా అనుకొని ట్రాఫిక్ అవేర్నెస్ని కంపల్సరీ కల్పించాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం కోసం, వాళ్ళని మోటివేట్ చేయడం కోసము ఈ మీడియా అవుట్రీచ్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్లక్ష్యము, పొరపాట్లు చేయడము, బాధ్యత లేకుండా ఉండడము, ఇట్లాంటి పొరపాట్ల వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. కాబట్టి మనం కూడా ఒక పౌరుడిగా బాధ్యత తీసుకొని, ప్రతి పౌరుడు ఒక పోలీస్ అధికారిగా, ప్రతి పౌరుడు ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా తీసుకొని ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పూర్తిగా పాటించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో అండ్ రామగుండం కమిషనరేట్లో చూసినట్లయితే నేషనల్ హైవేస్ 2 ఉన్నాయి. 363 నేషనల్ హైవే, 63 నేషనల్ హైవే అండ్ స్టేట్ హైవేస్ 3 ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా ప్రభుత్వము, సివిల్ సొసైటీస్ అన్నీ కలిసి మంచి రోడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోడ్స్ ఏర్పాటు చేసినా కానీ మనలో ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల రోడ్డు లేన్ డిసిప్లిన్, ఇప్పుడు 4 లేన్ రోడ్డు ఉంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే హైవే మీద 2 వీలర్ అతను డివైడర్ పక్క నుంచే వెళ్తున్నారు. యాక్చువల్గా డివైడర్ పక్కన ఉన్నారు లేను స్పీడ్ పోయే వెహికల్స్, నెక్స్ట్ లేను కొద్దిగా తక్కువ స్పీడ్ పోయే వాళ్ళు, 2 వీలర్ వాళ్ళు ఖచ్చితంగా లెఫ్ట్ లేన్లో ఉన్న వైట్ లైన్ దాటే పోవాలి, పక్క నుంచి వెళ్ళాలి. కానీ ఈ లేన్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరికి, లారీ డ్రైవర్లు కానివ్వండి, 2 వీలర్ 3 వీలర్ డ్రైవర్స్ ఎవరైనా, కార్ డ్రైవర్స్ లేన్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండవది సివిక్ సెన్స్, పెడెస్ట్రియన్స్ కూడా మనము రోడ్డు మీద చూసినట్లయితే వెహికల్స్ వస్తున్నాయా లేవా చూసుకోకపోవడం, ఎక్కడైతే యూటర్న్స్ ఉన్నో అక్కడ కాకుండా మిడిల్లో మనం ఏదైతే ఫెన్సింగ్ టైప్లో ఏర్పాటు చేసి రాకుండా ఉండాలని రోడ్డు మీద పెట్టాము, కానీ అదే దూకుతూ వెళ్ళడము, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, కారు వాళ్ళు అయితే ఓవర్ స్పీడ్తో వెళ్ళడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ఇట్లాంటి అన్ని నిర్లక్ష్యం వల్లనే
ప్రమాదాలు జరుగుతున్నాయి. అది చైతన్యం తీసుకురావాల్సింది అవేర్నెస్ అంటే ఎడ్యుకేషన్. మూడోది ఎన్ఫోర్స్మెంట్. రోడ్స్ వసతి కల్పించాము, ఎడ్యుకేషన్ కల్పించాము, అయినా ఎవరైతే మారరో వాళ్ళ పట్ల పోలీస్ డిపార్ట్మెంటు, రోడ్స్ ఆర్టీఓ డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్మెంట్ చేసి వాళ్ళలో ప్రవర్తన మంచిగా తీసుకురావడానికి చాలాన్స్ చేయడం, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడము, డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి రోడ్డు భద్రత అనేది ఒక సమీకృతమైన బాధ్యత. దీంట్లో పౌరులు, పౌర సమాజము, డిపార్ట్మెంట్స్, పోలీసు అందరూ కలిసి చేస్తేనే మనకు సురక్షితంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిందంటే సురక్షితమైన రోడ్ల ద్వారా ప్రయాణం చేసి ఇంటికి చేరాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకే తాను ముక్కలేనని, ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకంలో సూత్రధారులేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వీరబెల్లి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వీరబెల్లి మాట్లాడుతూ సిట్ ఎంక్వైరీ అంటూ మాజీ మంత్రి హరీష్ రావును పిలిపించడం జరిగిందని, ఫోన్ ట్యాపింగ్లో జరిగిందేమిటో అందరికీ తెలుసునని, కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ సిట్ ఎంక్వైరీలంటూ టీఆర్ఎస్ నాయకులను పిలిపిస్తుందని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డిని ఇలాంటి ఎంక్వైరీల పేరుతో పిలిచి చేసిందేమీ లేదని, ప్రస్తుతం జరుగుతున్నది కూడా సిట్ ఎంక్వైరీలంటూ టీఆర్ఎస్ నాయకులను, మంత్రులను పిలిచి నామమాత్రంగా విచారణ జరిపిస్తున్నారని, టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి అవగాహనతోనే ఆడుతున్న నాటకమని అన్నారు. రెండు పార్టీల విధానం ఒక్కటేనని, ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని వరుస సంఖ్యలో అధికారంలోకి రావడం దోచుకోవడమేనని అన్నారు. ప్రజలందరూ గమనించాలని, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నప్పటికీ వాటిని దుర్వినియోగం చేస్తూ సొంత పార్టీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. త్వరలో మంచిర్యాల రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మేయర్గా పీఠం దక్కించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు సిట్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఏదైతే ఒక డ్రామా చూసినాం, ఆ డ్రామాను ఇవాళ ఇంకా కొంచెం పొడిగించి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మన మంచిర్యాల శ్రీరాంపూర్లో జీఎం ఆఫీస్ ముంగట ఇంకా అనేక చోట్ల కూడా డ్రామాలు ఎత్తు. వాస్తవంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని చెర్లపల్లి జైలుకి పంపుతామని చెప్పింది. ఇది రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన మాట, బహిరంగ సభలో చెప్పిన మాట. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది, ఇది 3వ సంవత్సరం నడుస్తుంది. ఈ 3 సంవత్సరాలలో మరి ఏం చేశారు? ఎంతమందిని జైలుకి పంపించారు? ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసారు? ఇన్వెస్టిగేషన్ పేరు మీద, విచారణ పేరు మీద సిట్ వేసారు. సిట్ వేసి డ్రామాలు చెప్తారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో కూడా ఇట్లాంటి డ్రామాలే చేశారు. మళ్ళా ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే డ్రామా అయింది. కేసీఆర్ స్వంత బిడ్డ బయటికి వచ్చి బహిరంగంగా మా అయ్యంత తిన్నాడు, మా అన్నెంత తిన్నాడు, మా బావ ఎన్ని స్కాములు చేసిండు, మా బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఎవరెవరు ఎంత తిన్నారని బహిరంగంగా చెప్తుంటే ఇప్పటి వరకు కనీసం ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయలేదు. అనేక స్కాములు బీఆర్ఎస్ టైం, హెచ్ఎండిఏ స్కాము, ఏదైతే ధరణి పోర్టల్ స్కాము, అదేవిధంగా మన ఫార్ములా రేసింగ్ స్కాము, సింగరేణి ఏవైతే ఓపెన్ కాస్ట్ల కాంట్రాక్ట్లు ఆ స్కాము, ఫోన్ ట్యాపింగ్ స్కాము, గొర్రెల స్కాము, జిఎస్టీ స్కాము, ఇటువంటి అనేక స్కాములు జరిగినాయి. మహా కుంభకోణాలు జరిగినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవన్నీ కాంగ్రెస్ నాయకులు, అనేక కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చెప్తూనే ఉంటారు. ఒక్క గొర్రెల స్కామ్లోనే 1000 కోట్ల కుంభకోణం జరిగింది. 7 జిల్లాలల్లో 233 కోట్ల స్కామ్ జరిగిందని మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. క్యాగ్ రిపోర్ట్లో కూడా వచ్చింది.
మరి ఇప్పటి వరకు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని జైలుకి పంపారు, ఎంతమంది కాంట్రాక్టర్లను మీరు ఇప్పటివరకు బ్లాక్ లిస్ట్ చేశారు? ఇది మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతాను. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇక మనం వింటే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ మంత్రులు తిన్నదంతా కూడా దోచుకున్నదంతా కూడా కక్కిస్తామని ముఖ్యమంత్రి చెప్పింది. మరి ఎంతమందిని కక్కించారు, ఎంత కక్కించారు? మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ ఇస్తాం, మీరు గతంలో జరిగిన స్కామ్లను సిట్టు పేరుతోటి కాలయాపన చేసి మ్యాచ్ ఫిక్సింగ్, ఇవి మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతాయి. రెండు పార్టీలకు ఒకటే భయం, బీజేపీలో పెరుగుతున్న ప్రజాదరణను తక్కువ చేయాలనే తప్పించి ఇప్పటి వరకు మీరు ఎవరినైనా అరెస్ట్ చేసినరా, ఎవరి మీదైనా యాక్షన్ తీసుకున్నారా, ఏం చేసిందని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతాం. మనం అంటే ఇది ఎట్లున్నదంటే గుట్టని తవ్విండు కానీ ఏం దొరకలే, ఎలుకలు దొరకలే అన్నట్టున్నది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన. ఇంతకుముందు మనం చూసుకుంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన మాటలే నేను మీకు చెప్తాను. ఏదైతే గొర్రెల పంపిణీ ఉన్నదో దాంట్లో 2200 బ్యాంక్ ఖాతాలు, 31 మొబైల్ ఫోన్, 20 సిమ్ కార్డులు సీజ్ అయినాయని చెప్పింది. మరి ఇప్పటి వరకు ఒక్క అరెస్ట్ అన్న జరిగిందా? ఒక్క మంత్రి, మాజీ మంత్రి మీద అన్న మీరేమన్నా చర్యలు తీసుకున్నారా? ముఖ్యమంత్రి గారు చెప్పిన స్వయం మాటలే, నాడు డొక్కు సైకిళ్ళు, ఎదిగిన కుర్చీలు, ఇవాళ నిజాంని మించిన సంపాదన కేసీఆర్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. మరి దీని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఇవన్నీ కూడా అంటే ఈ రెండు పార్టీల యొక్క ధోరణి చూస్తే ఇద్దరిది కూడా ఒకటే స్టైల్, దోసుకో దోసుకో దోసుకో, సంపాదించు సంపాదించు సంపాదించు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళని కాపాడతారు, వీళ్ళ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని కాపాడతారు. గివ్ అండ్ టేక్, యూ గివ్ ఐ టేక్, అంతకంటే వేరే ఏమి లేదు. ఇవన్నీ కూడా ప్రజల నుంచి డైవర్షన్ టాక్టిక్స్, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్. నిజంగా అవినీతికి పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ ముఖ్యమంత్రి గారికి ఉంటే మేము కోరేది ఒకటి, ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ మీద కాలయాపన చేయకండి, ఇండిపెండెంట్ ఏజెన్సీస్ తోటి ఇన్వెస్టిగేషన్ చేయింది. ఎవరి అయితే పేర్లు బయటకు వచ్చినాయి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం, అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని బొక్కలేయండి, వాళ్ళని చెర్లపల్లి జైలుకు పంపుతాను, వాళ్ళని అరెస్ట్ చేయండి. బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు ఎవరైనా, అధికారులు ఎవరు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకొని, మన సింగరేణి ప్రాంతంలో కూడా మనకందరికీ తెలుసు తాడిచెర్ల కోల్ బ్లాక్ అలొకేషన్, తాడిచెర్ల కాంట్రాక్ట్ ఏఎంఆర్ అనే సంస్థకి ఇచ్చారు. ఏఎంఆర్ అనే సంస్థ దాంట్లో ఏం జరిగింది స్కాము, అక్కడ ఉన్న బొగ్గు క్వాలిటీ ఏంటిది, వాళ్లకు 45 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇచ్చారు. అట్లా సింగరేణి ప్రాంతంలో అనేక స్కాములు జరిగాయి. ఈ స్కాములన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చెప్పి బీఆర్ఎస్ టైంలో కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. ఉద్యమం అంతా కూడా సింగరేణి మీదనే నడిచింది. ఇవాళ సింగరేణిలో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి, ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కనీస వేతనాలు లేవు, క్వార్టర్లు దిక్కులేవు, సింగరేణిని పట్టించుకునేటోడు లేడు. అప్పుడు బీఆర్ఎస్ దోసుకున్నది సింగరేణిని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఫుట్బాల్ మ్యాచ్ కొరకు 100 కోట్లు ఖర్చు పెట్టారు సింగరేణి. మేము భారతీయ జనతా పార్టీ తోటి ఈ సిట్ తోటి కాలయాపన చేయకండి, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు ఆడకండి. మీరు నిజంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణలను ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఇండిపెండెంట్ ఏజెన్సీస్ని పెట్టండి. వాటి అవసరమైతే సిబిఐని తీసుకురండి, ఈడీని తీసుకురండి. కేసీఆర్ కుటుంబాన్ని, దీనికి పాల్పడ్డ మాజీ, ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్న మాజీ మంత్రులను వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైలుకు పంపురని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లో జరిగే మన కొత్త రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు అతి తొందరలోనే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. ఆ పనులను సమీక్ష చేయడానికి 15 రోజులల్లా ముందు సైడ్ జరిగిన ఏవైతే కడుతున్నారో పార్కింగ్ కావచ్చు, వెహికల్స్ డ్రాపింగ్కి పికింగ్కి కావచ్చు, అవన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము 30 కోట్లతోటి మంచిర్యాల్ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ పథకంలో ఆధునీకరణ, కొత్త ప్లాట్ఫామ్లు, వెయిటింగ్ రూమ్స్, పికప్ డ్రాప్ ఆఫ్, అటు 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్స్కి పార్కింగ్, ఆటో పార్కింగ్,
కొత్త ఆధునీకరణతోటి చేస్తున్నారు. వీటన్నిటిని కూడా పర్యవేక్షించడానికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు త్వరలోనే మంచిర్యాల పర్యటనకు రాబోతున్నారు. దాంతోపాటు మంచిర్యాల 2 టౌన్కి ఏదైతే కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో దానికి కూడా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 50 కోట్ల ఖర్చులతో కేవలం రైల్వేస్కి 50 కోట్ల ఖర్చుతోటి ఇవాళ ఈ 2 పనులను కూడా వేగవంతంగా చేస్తున్నారు. ఒక 2 నెలల ఈ 2 కూడా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అందజేస్తాం. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇవాళ తన అనుచర గణంతో సుమారు 300 వాహనాల్లో సుమారు 1500 మంది కాంగ్రెస్ కార్యకర్తలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో చేరారు. ముందుగా పాత బస్టాండులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత. మంత్రి వివేక్ వెంకటస్వామి ఒంటెద్దు పోకడలు చూడలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 36,000 మెజారిటీ ఇచ్చి గెలిపించిన ఘనత చెన్నూరు నియోజకవర్గ ప్రజలదని, నమ్మించి వంచించి వివేక్ మాట తప్పారని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గంలో ఫ్యాక్టరీ పెట్టి 45,000 ఉద్యోగాలు చెన్నూరు నియోజకవర్గ యువతకు ఇస్తానని చెప్పి మాట తప్పి కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ఇవ్వకుండా వారి కుటుంబంలోనే పదవులు అనుభవిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాహుల్ గాంధీ నియోజకవర్గంలోని రాయబలిలో ఫ్యాక్టరీ పెట్టిన ఘనత వివేక్ది అని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయక వాటికే కొత్త శిలాఫలకాలు ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి నియోజకవర్గం నుండి నిన్ను తరుముడే మా ధ్యేయమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మిత్రులారా, మీరే ఆలోచించాలి. ఇవన్నిటి గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు లేవు, వాళ్ళకు పనులు లేవు, వాళ్ళని మీరు గుర్తించలేరు. కాబట్టి ఆనాడు నేను ఆనాడు క్యాంప్ ఆఫీస్లో నేను ప్రశ్నించడం జరిగింది. సార్, దయచేసి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మిమ్మల్ని నమ్ముకొని భుజానేసుకొని గెలిపించుకున్న కార్యకర్తలకు పదవులు దక్కలేవు. కాబట్టి మీరు మా పదవులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లకే పదవులు ఇవ్వండి. మేము కట్టుబడి ఉన్నామని ఆనాడు చెప్పినాం, ఈనాడు చెప్పినాం. కానీ ఈ చెవున ఇని ఆ చెవును విడిచిపెట్టి ఈనాటి వరకు ఒక్క కార్యకర్తను కూడా నువ్వు భుజానేసుకొని నువ్వు ఈ రోజు వాళ్ళకి పదవులు వెళ్ళాలంటే మా బాధ ఎంతో ఉన్నదో మీరు కార్యకర్తలారా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా పదవి కొరకు, నా అధికారం కొరకు, నా ఆస్తులు కాపాడుకోవడం కొరకు నేను అడగలేదు మిమ్మల్ని విశాఖ ట్రస్ట్ నుంచో లేకపోతే B6 నుంచో లేదా మొన్న మాకు చెన్నూరులో పెడతా ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టి 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి ఫ్యాక్టరీ నువ్వు రాయబరేళ్ళ నువ్వు రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టినావు. మా ప్రజలందరినీ, మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇవాళ నట్టేట ముంచావు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేము ఎంతో కుమిలిపోయి ఈరోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలి. ఏదైతే 36,000 మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఈరోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఈరోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింపుతోటి నీకు తగిన గుణపాఠం చెప్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక మరోసారి ఎవ్వరు కూడా అన్యాద భావించకూడదు. నేను పార్టీని మారడం లేకపోతే ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవికి పోతలేను. నా కార్యకర్తలకు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కార్యకర్తలకి ఇలా కౌన్సిలర్లు కావాలి, ఒక 8 మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఇయ్యనని చెప్పినావు. కాబట్టి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్ల మాదిరిగా స్మార్ట్ సిటీగా ఎంపిక కావాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మేయర్గా ఎంపిక చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడానికి 30 కోట్ల రూపాయలతో అధునాతనంగా తయారు చేయడమే కాకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జితో 1 టౌన్ 2 టౌన్ ప్రజలకు అనుసంధానం చేయడం జరుగుతుందని, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లో మాదిరిగా స్మార్ట్ సిటీగా మార్చే విధంగా మంచిర్యాల పట్టణాన్ని కూడా ఎంపిక చేసి అభివృద్ధి చేసుకోవాలంటే బీజేపీ అభ్యర్థి రాబోయే ఎన్నికల్లో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత
మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, మున్నారాజ్ సిసోడియా, కార్యకర్తలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2 పెద్ద ప్రాజెక్ట్స్ మంచిర్యాల ప్రజలకు తొందరలోనే అందబోతున్నాయి. ఒకటి అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ యొక్క ఆధునీకరణ. దీనికి 30 కోట్లతోటి ఇక్కడ కొత్త ప్లాట్ఫామ్స్, వెయిటింగ్ రూమ్స్, రెస్ట్ ఏరియాస్, అదేవిధంగా కార్లకు, 2 వీలర్స్కి, ఆటోలకు కావాల్సిన పార్కింగ్, ఇక్కడ వచ్చి వెళ్ళడానికి ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఒక ఎయిర్పోర్ట్లను ఒక మాల్లో వెళ్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అవన్నిటితో పాటు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 12 మీటర్ల వెడల్పుతోటి ఎస్కలేటర్స్, ఎలివేటర్స్తో పాటు ఒక కొత్త రకమైన మంచిర్యాల రైల్వే స్టేషన్ ప్రజలందరికీ కూడా 2 నెలల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయి ఇవి మంచిర్యాల ప్రజలకు అందుబాటులో రానున్నాయి. దాంతోపాటు ఇక్కడ మార్కెట్ నుంచి 2 టౌన్కి వెళ్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దానికి ఇంకా అదనంగా ఇంకొక 15 కోట్లు, అంటే దాదాపు కేంద్ర ప్రభుత్వము మంచిర్యాల కార్పొరేషన్కి రైల్వేస్కి సంబంధించి 50 కోట్ల రూపాయల నిధులతోటి ఈ 2 పనులను కూడా వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందించబోతున్నాయి. ఇప్పటికే మంచిర్యాలని 3 వైపులా జాతీయ రహదారులతోటి నిర్మాణం, ఇట్లా కేంద్ర ప్రభుత్వము అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. ఇవాళ మున్సిపాలిటీకి వచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము దేశం అంతటా ఒక 100 మహానగరాలను సెలెక్ట్ చేసి వాటిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతుంది. మన మంచిర్యాలని మనము కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి స్మార్ట్ సిటీగా చేసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అంటే ఏంటిది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, తాగునీటి సమస్య, ఇట్లాంటి డంప్యార్డు, శ్మశాన వాటిక, ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీకి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇప్పటికే కరీంనగర్ని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టారు, వరంగల్ని స్మార్ట్ సిటీ పథకంలో పెట్టారు. మన మంచిర్యాలని కూడా స్మార్ట్ సిటీలో పెట్టాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని మేయర్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీని గెలిపించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన మంచిర్యాలని కూడా స్మార్ట్ సిటీగా చేపించే బాధ్యత మా అందరిది ఉన్నది కనుక ఇప్పటికే రైల్వే పనులు చూసినారు. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ కావాలి అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంతో సాధ్యమవుతుంది కనుక ప్రజలందరూ కూడా రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. అందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అశ్విని వైష్ణవ్ గారికి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా రైల్వే జీఎం గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారికి, రైల్వేలో పనిచేస్తున్న వీళ్ళకందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మంచిర్యాల కార్పొరేషన్ ప్రజల తరఫున ధన్యవాదాలు. బొగ్గు బ్లాకుల్లో సైట్ విజిట్ నిబంధనలను తొలగించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. సింగరేణిలో అవినీతి టెండర్లకు నిరసనగా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై మాట్లాడారు. సింగరేణి సంస్థలో జరిగిన బొగ్గు కుంభకోణం విధానాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నైనీ బొగ్గు టెండర్లలో సైట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ నిబంధనలను మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిదికి 1600 కోట్ల టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు అనేక కుంభకోణాలకు పాల్పడిందని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. మంత్రుల వద్ద వాటాల పంచాయతీ నడుస్తున్నదని దుయ్యబట్టారు. గతంలో సింగరేణిపై ఏ ప్రభుత్వం కూడా అజమాయిషీ చేయలేదని, రేవంత్ సర్కారు మాత్రం అజమాయిషీ చేస్తూ తద్వారా సంస్థను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కారుణ్య నియామకాలతో యువతను సింగరేణిలోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు, శాంతికని గని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీద ఇవాళ అవినీతి జరిగిందని చెప్పేసి మేమనుడు కాదు, స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పే పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులకు ఉంది. అంతేకాకుండా ఆ రోజు ఎమ్మెల్యే గారు బాండ్ పేపర్ రాసిచ్చి నేను ఇక్కడే స్థానికంగా ఉంటా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన ఇక్కడ స్థానికంగా
ఉండలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చెయ్యాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాకుండా మిత్రులారా, ఇవాళకి మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ మేము కట్టించిన దానికే సున్నమేసి వాళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు. మేమేం డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ మేము కట్టింది కాదు, ఇంకొక 2 కోట్ల రూపాయలు పెట్టి మీద కూడా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంటిగ్రేటెడ్ ఇవాళ మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ మటన్ అమ్ముకుంటున్నారు. మీరు ఇవాళ అది కంప్లీట్ చేస్తే అది చేపలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, మాంసం అమ్ముకునే వాళ్ళు కావచ్చు, చర్యలు తీసుకోవడం దానికి ఇవాళ విరుద్ధంగా ఇవాళ వ్యతిరేకంగా ఇవాళ మన పోరాటం తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మరి పోరాటం చేయడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఏదైతే ఉన్నదో మరి 90 బ్లాక్ ఉన్నది. ఇవాళ గతంలో కూడా ఇవాళ ఎక్కడైనా కూడా సింగరేణి ప్రాంతంలో కానీ మరి గతంలో ఏదైతే ఇవాళ ఓపెన్ టెండర్ ఉన్నదో అది తీసేసి మరి రేవంత్ రెడ్డి గారి మనుషులకు మాత్రమే ఇవాళ టెండర్లు ఇచ్చే విధంగా మరి వాళ్ళు ఏర్పాట్లు చేసుకొని గతంలో సైట్ విజిటింగ్ అనే విధానం కొత్తగా ఇవాళ సింగరేణిలో తీసుకొచ్చి ఏదైతే సైట్ విజిటింగ్ ఉన్నదో గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఓపెన్ టెండర్లో పాల్గొని ఇవాళ బిడ్స్ తగ్గించుకునే విధానం ఉండే. మరి ఇవాళ 2024 తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి సంబంధించిన మరి మనుషులకు ఇచ్చే విధంగా కాంట్రాక్టు దక్కించుకునే విధంగా దాదాపు 5-6 బ్లాకులు గతంలో ఇచ్చినవి కూడా ఇవాళ సైట్ విజిటింగ్ అనే విషయం బయటికి తీసుకొచ్చి తెరలేపడం జరిగింది. ఇవాళ సైట్ విజిటింగ్ అంటే ఏంటిదంటే ఇవాళ గతంలో అందరూ కూడా ఎవరైనా చేస్తే మంచిర్యాల జిల్లా కేంద్ర సమీపంలో ముల్కాల ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న జిల్లాలోని నూతనంగా ఎంపికైన చెన్నూరు, జైపూర్, హజీపూర్, లక్షెట్పేట, భీమారం, మందమరి మండలాలకు సంబంధించిన సర్పంచ్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్, విద్యాశాఖ క్వాలిటీ ఎడ్యుకేషన్ అధికారి సత్యనారాయణ మూర్తిలు పాల్గొని అక్షరాస్యత ఆవశ్యకతపై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అధికారి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే బాధ్యత గ్రామ పాలక వర్గాలపై ఉందని, ముఖ్యంగా సర్పంచులు చొరవ తీసుకొని వారి గ్రామాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే బాధ్యత తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో నిరక్షరాస్యత లేకుంటే సమస్యల పరిష్కారంలో సర్పంచులకు గ్రామ పరిపాలన సులభతరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని చెన్నూరు, జైపూర్, హాజీపూర్, లక్షెట్పేట, భీమారం, మందమరి మండలాలకు చెందిన సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తపనతోటి ఈ కార్యక్రమాన్ని లింకప్ చేయడం జరిగింది. అదే మాదిరిగా మన రాష్ట్రంలో మన మంచిర్యాల జిల్లాలో సెల్ఫ్ ద్వారా ప్రతి జీపీకి ఒక విఓ, ఒక ఓబీసీలను మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో ఉల్లాస యాప్లో 15 నుంచి 60 సంవత్సరాల నిరక్షరాస్యుల యొక్క వివరాలను కూడా మనము యాప్ ద్వారా నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా 30,636 మందిని మనం ఈ మొదటి విడత కార్యక్రమంలో ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి చదువు చెప్పడానికి ప్రతి గ్రామంలో వీటీస్ను కూడా ఈచ్ 10 ఒక్కొక్కరికి 10 మంది నిరక్షరాస్యులు అటెండ్ చేసేసి వాళ్ళ ద్వారా మనం చదువు నేర్పించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. వాళ్ళకి నిర్వహణలో ఉన్నాయి. ఇవన్నీ పార్టిసిపేషన్ వాలంటీరింగ్ ఎవరు చేయాలంటే సెట్ ద్వారానే వాళ్ళ గ్రూపులు ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారానే మనం పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. కాబట్టి మీరందరూ సర్పంచులుగా ఎన్నికై మీ పరిధిలో మీ గ్రామాల్లో 100% ఎక్కడైతే అక్షరాస్యత ఉంటుందో ఆ అక్షరాస్యత ఉన్న గ్రామం అన్ని విధాలుగా ముందంజలో ముందుకే దూసుకెళ్తుంది. కాబట్టి ప్రతి ప్రభుత్వం పోయి బస్సు ఉంటుంది. ఒక అబ్బాయి టిక్కు టక్కు టూ షైన్ మొత్తం బూటు వాచ్ అన్ని పెట్టుకున్నాడు, జీన్స్ వేసుకున్నాడు. ఆ ముసలమ్మ పోయింది, అతను అడిగింది, ఏదో అడిగింది, దూరం నుంచి చూస్తున్నాం. ఆ అమ్మాయి అతను నిలబెట్టాడు, ఆ 4 మూటలు వేసుకున్నాం, బస్సు ఎక్కింది. ఆమె ఎటు పోవాలి, మంచిర్యాల పోవాలి, కానీ ఆ బస్సు అసిఫాబాద్ పోయే బస్సు. పాపం ఆమె టెన్షన్ పడ్డది. అయితే ఏం చేసి కాగంగా రాసుకుంటే దిగచ్చు, ఇంకో బస్సు ఎక్కచ్చు. కానీ పెద్ద మనుషులు ఎక్కువ 2 బస్సులు. ఆ కండక్టర్తో లోకించారు. ఆ దొర చెప్పిండు, నాకు ఏమని చెప్పిండు, ఈ బస్సు ఎక్కుమన్నాడు. సో మై ఉత్తర్తిచ్చినాయి మీ నాయకుడు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ RK1A గని సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ నెల 28వ తేదీన నుండి 30వ తేదీ వరకు సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహిస్తున్నట్లు
ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ తెలిపారు. జాతరలో భాగంగా పోచమ్మ ఆలయం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సాంప్రదాయ పద్ధతిలో అమ్మవార్లకు ప్రధాన పూజారి కనకయ్య కలిసి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా సింగరేణి ఆధ్వర్యంలో జాతర నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్లు, అత్యవసర వైద్య సదుపాయాలు సీసీ కెమెరాలతో పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. సింగరేణి కార్మిక కుటుంబాలే కాకుండా మందమరి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సింగరేణి సెక్యూరిటీ సిబ్బందితో పాటు మందమరి పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తుందని అన్నారు. 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏఐటీయూసీ మందమరి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ మేడారంలో జరిగే జాతరతో మందమరి ఏరియాలో కార్మికులు గైహాజరు అవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో 1986 సంవత్సరంలో అప్పటి యాజమాన్యం సాంప్రదాయ పద్ధతిలో జాతర ఏర్పాట్లు చేసిందని, నేటి వరకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మేడారం తరహాలో జాతరను నిర్వహిస్తుందని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం ఎల్ ప్రసాద్, కేకేఓసీ ప్రాజెక్టు అధికారి మల్లయ్య, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, అధికారులు రాంబాబు, ఖదీర్, బాలాజీ, భగవతి, జూ, అశోక్, కిరణ్ కుమార్, ప్రసాద్, శ్రీధర్, వెంకటరెడ్డి, సత్యనారాయణ, రవి, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సమ్మక్క సారలమ్మ జాతర మాస ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు మందమరి పట్టణంలో సమ్మక్క సారక్కకు తన ఎత్తు బెల్లం తూచి పంచిపెట్టడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మరీ ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో అనేక చోట్ల సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను కుటుంబాల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా తాను కూడా సమ్మక్క సారలమ్మ ప్రత్యేక పూజలు పాల్గొని మందమరి పట్టణంలో అందరితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని నల్లాల ఓదెలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో అవినీతి టెండర్లకు నిరసనగా టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని గని ఆవరణలో నాయకులు, కార్మికులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ర్యాలీగా తరలి వెళ్లి గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో సింగరేణి సంస్థలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నైని బ్లాకులో ఎండిఓ నిబంధన తెచ్చి బొగ్గు ఉత్పత్తి సైతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 1000 కోట్లు దండుకోవడానికి చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినా మళ్లీ టెండర్లు కొనసాగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సైట్ విజన్ నిబంధన, బొగ్గు బ్లాకుల వేలం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంస్థలో అవినీతి అక్రమాలపై టీబీజీకేఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు బడికల రమేష్, గనిఫిట్ కార్యదర్శి హనుమంతరావు, నాయకులు కలాలి నర్సయ్య, ఎరుకుల సుందర్రావు, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. నమస్కరించి వాడినది జనరల్ మేనేజర్ మరియు గని మేనేజర్ ద్వారా విషయం సింగరేణి టెండర్లో ప్రభుత్వ జోక్యం నిరసిస్తూ టీబీజీకేఎస్ ధర్నా. తెలంగాణలోని 6 జిల్లాల్లో విస్తరించి అతిపెద్ద పరిశ్రమ 40,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణిలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం వలన సింగరేణిలో తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము నివారించాలని సైట్ విజిటింగ్ విధానం ద్వారా కేటాయించిన సింగరేణి కాంట్రాక్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని, భవిష్యత్తులో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని, సింగరేణికి ప్రభుత్వం నుండి రావాల్సిన 50,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ మీ ద్వారా దీనికి జీఎం ఆఫీస్కు పంపాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ద్వారా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాము. సింగరేణిలో సైట్ విజిట్ పేరుతో అవినీతి టెండర్లకు ప్రభుత్వం అనుమతిస్తూ సింగరేణిలో బొగ్గు స్కామ్కు నిరసనగా మంచిర్యాల జిల్లా మందమరి కేకే5 మైన్ వర్క్ షాప్ కేకేఓసీలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో నైని బ్లాక్లో సైట్ విజిట్ నిబంధన తెచ్చి బొగ్గు ఉత్పత్తి అప్పగించడం సరికాదని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో వేల కోట్లు దండుకోవడానికి చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినప్పటికీ మళ్లీ టెండర్లు కొనసాగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడిందని, ఆయన నాయకత్వంలోనే టీబీజీకేఎస్ ఏర్పడి కార్మికులకు మెడికల్ ఇన్వాల్యుయేషన్, సొంత ఇంటి కళ, కొత్త రిక్రూట్మెంట్లు, వారసత్వ ఎంప్లాయ్మెంట్ లాంటి పథకాలు ఎన్నో అమలు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్థలో అవినీతి అక్రమాలపై టీబీజీకేఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు డిపార్ట్మెంట్ల పైన అందరూ మేనేజర్లకు మెమోరాండం ఇవ్వడం. ఈ మెమోరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మన గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు సింగరేణిలో జరుగుతున్న పరిణామాలపైన వాస్తవాలను వెలికితీస్తూ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2024 జూన్ తర్వాత సింగరేణిలో సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు మాత్రమే టెండర్లు వేయాలనే ఒక నిబంధనను తీసుకొచ్చి వాళ్ళ సింగరేణి కార్మికులకు చెందాల్సిన లాభాలను వాళ్ళ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ కాంట్రాక్టర్లకు, వాళ్ళ అనుచరులకు లబ్ధి చేకూర్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ సింగరేణి వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మొన్న వారం రోజుల క్రితం ఏబిఎన్ ఛానల్లో కానీ ఎన్టీవీ ఛానల్లో కానీ జరిగిన వాస్తవాలను మనం ఒకసారి కార్మిక వర్గం అంతా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం, బాధ్యత మన అందరిపైన ఉన్నది. ముఖ్యంగా వాస్తవంగా సింగరేణిలో ఏం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఒక నైనీ బ్లాక్నే రద్దు చేయడం కాదు, నైనీ బ్లాక్ కూడా దాంట్లో దాదాపు 5,000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఎన్టీవీలో వార్త వచ్చిన తర్వాత గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక నైనీ బ్లాక్ను మాత్రమే టెండర్ను రద్దు చేయడం జరిగింది. దానికన్నా ముందు సింగరేణిలో 7 టెండర్లు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ పొందిన వాళ్లను వాళ్ళ దాదాపు 2-3 వేల కోట్ల రూపాయల కుంభకోణాలు సింగరేణిలో జరిగినాయి 7 ఓసీల. గతంలో సింగరేణిలో టెండర్ విధానం కానీ భారతదేశంలో టెండర్ విధానం కానీ ఏ విధంగా ఉన్నదంటే, గ్లోబల్ టెండరైజేషన్ అంటే ఒక చిన్న వస్తువు కావాలన్నా 5 లక్షల రూపాయల తర్వాత ప్రతి సంస్థను గ్లోబల్గా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆహ్వానించి దాంట్లో ఎవరైతే లబ్ధి చెందుతారో వాళ్లకు టెండర్ విధానం ప్రకటించే అవకాశం సింగరేణిలో ఉన్నది. ఇప్పటికీ కోల్ ఇండియాలో కూడా ఉన్నది. కానీ దాన్ని కాదని తెలివిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే సైట్ విజిట్కి వస్తారో వాళ్ళకు మాత్రమే ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళను మాత్రమే టెండర్లు వేసే విధంగా వాళ్ళ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి దాంట్లో వాళ్ళు రింగ్ అయి 5 సైట్ విజిట్కి అయితే 5 సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత 5 మాత్రమే వాళ్ళ టెండర్ వేసే విధానాన్ని తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళు రింగ్ అయి సంస్థకు 7% నుండి 20% దాకా ఇవాళ ఎక్సెస్ టెండర్లు వేయడం ద్వారా సంస్థకు సుమారు 10,000 కోట్ల రూపాయలు నష్టం జరగబోతున్నది. రాబోయే కాలంలో సింగరేణి సంస్థకే మనుగడ ఏర్పడుతూ ఉన్నది. వాళ్ళ కేసీఆర్ గారు ఎంతో కలలు కన్న సింగరేణిని వాళ్ళ నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఆ కుట్రలను ఛేదిస్తూ వాళ్ళ బేసరిగా సింగరేణిలో సైట్ విజిటింగ్ విధానంతో ఎవరైతే టెండర్లు పొందిరో వాళ్ళందరినీ, ఉదాహరణకు మన కేకే ఓసీ కానీ, శ్రీరాంపూర్ 1 ఓసీ కానీ, మనుగూరు ఓసీ కానీ, భూపాలపల్లి ఓసీ కానీ, ఇట్లా 7 ఓసీల ఎవరైతే సైట్ విజిటింగ్ టెండర్ పొందిన వాటిని అన్ని రద్దు చేసి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. వాళ్ళ కేసీఆర్ గారు ఎంతో కలలు కానీ సింగరేణిని కాపాడిండు. వాళ్ళ సింగరేణి కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనకు జెండా లేదు, అజెండా లేదు, ప్రాంతం లేదు. ఏ విధమైతే ఒక తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఆనాడు 36 రోజులు సకల జనుల సమ్మె చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత సాధించుకున్న తెలంగాణలో దాదాపు 22,000 మందిని వాళ్ళ 16,000 వరకు మెడికల్ ఇన్వాల్యుయేషన్, 3,000 మంది పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్, అదేవిధంగా 2,000 మంది వాళ్ళ జేఎంఈటీలు, ఫిట్టర్లు, టర్నర్లు, క్లర్కులు వివిధ రూపాల్లో సుమారు 22,000 మందిని ఈ సంస్థలో యువరక్తాన్ని నింపి ఈ సంస్థను కాపాడిన కేసీఆర్ గారి కళలను ఇవాళ మనం సాకారం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది.
అదేవిధంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ సింగరేణిలో ఒక మంచి రాజకీయ జోక్యం ఏర్పడ్డది. వాళ్ళ సింగరేణిలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏర్పడిన రాజకీయ జోక్యం ద్వారా 22,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ ప్రతి కార్మికునికి 50,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటే ఇంటి రుణాన్ని 10 లక్షలకు 50,000 రూపాయలు ఇవ్వడం, తల్లిదండ్రులకు ఒక గొప్ప స్కీమ్ కార్పొరేట్ వైద్య సౌకర్యం వాళ్ళ కోల్ ఇండియాలో ఎక్కలేని విధంగా అది కల్పించడం, వాళ్ళ కోటర్ నిర్మించుకున్న సొంతింటికి ఏసీ సౌకర్యాన్ని వాళ్ళ డైరెక్టర్ జీఎం స్థాయిలో కానీ వాళ్ళకి ఏ విధంగా ఏసీ సౌకర్యాలు ఇచ్చిరో కార్మికుని ఇంటికి కూడా ఏసీ సౌకర్యాలు ఇవ్వడం, వాళ్ళ ప్రమోషన్ల పాలసీని వాళ్ళ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ టర్నర్లకు టెక్నీషియన్లకు 1వ కేటగిరీ నుండి 4th కేటగిరీ ఇవ్వడం, మైనీ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్లకు వాళ్ళ ఎస్ఎస్ఎఫ్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ కింద 20 లక్షల రూపాయలు ఇవ్వడం, వాళ్ళ నార్మల్ డెత్ అయిన వాళ్ళకు 15 లక్షల రూపాయలు ఇవ్వడం, వాళ్ళ గొప్ప స్కీమ్గా మైన్ యాక్సిడెంట్లో అయితే వాళ్ళ బ్యాంకుల ద్వారా 60 లక్షల రూపాయలు ఆనాడు అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళ 1 కోటి రూపాయలకు వచ్చినాయి. వాళ్ళ గొప్పగా ఈ సింగరేణిని కాపాడుకున్న సింగరేణి వాళ్ళ సింగరేణి ఉత్సవాలను కూడా చేసుకునే పరిస్థితిని కూడా ఇవాళ సింగరేణిలో లేకుండా చేసినాయి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళ లాభాలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ సింగరేణి డేని కూడా మనం నిర్మించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా మెడికల్ బోర్డును కూడా వాళ్ళ వాస్తవంగా రద్దు చేసినట్టే. మొన్న జరిగిన మెడికల్ బోర్డు అది మెడికల్ బోర్డు కాదు, అది ఎవరైతే గుండె స్టంట్ పడ్డ వాళ్ళు, పెరాసిస్ వచ్చిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్లకు మాత్రమే పెట్టిన బోర్డు. ఆ బోర్డులో 125 మంది బోర్డుకి వెళ్తే కేవలం 25 మందిని మాత్రమే. లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పురోహితులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కండేయ జయంతి సందర్భంగా భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 8 గంటలకు అభిషేక కార్యక్రమం, వేద ఆశీర్వదనం, ప్రత్యేక భజన, పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ జయంతిని పురస్కరించుకొని గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ముందుగా పద్మశాలి వంశీయులందరికీ మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన ఇట్క్యాల గ్రామంలో భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఉదయం 8 గంటల నుండి అభిషేక పూజలు, అలాగే అందరికీ వేద ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క భగవంతుడు మనందరికీ, గ్రామానికి, మన రాష్ట్రానికి అన్నిటి కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈరోజు మంచిర్యాల జిల్లా లక్షపేట మండలం ఇటిక్యాల గ్రామ పరిధిలోని గత 12 సంవత్సరాల నుండి మార్కండేయ మహాముని యొక్క జయంతిని జరుపుతున్నాము. పద్మశాలి వంశస్థులం అందరము. ఈ యొక్క జయంతి జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే పద్మశాలి వంశం బాగుపడాలి, వంశోద్భవం ఉద్భవించాలి అనే ఆకాంక్షతోని భృగు వంశం నుండి ఉద్భవించినటువంటి పద్మశాలిలో మేమంతా అందరము ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలనే ఆకాంక్షతోని ఒక అభిషేకాలు, పంచామృత అభిషేకం జరిపిస్తున్నాము. దీన్ని అందరూ కూడా ఇళ్లలో కూడా ఇదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటూ జై పద్మశాలి, జై మార్కండేయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణ డీసీపీ కార్యాలయంలో రోడ్డు భద్రతా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు తోడు దొంగలే. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి. సింగరేణిలో అవినీతి టెండర్లను వ్యతిరేకిస్తూ మందమరి కేకే5 కేకేఓసీలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.